మనము పచ్చి రొయ్యలు ములక్కాడకాయ వండుకుందాం. చాలా అయితే బాగుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేస్తే మీకు అర్థమవుతుంది. వీడియో పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా. ఓకేనా ఫ్రెండ్స్, స్టార్ట్ చేద్దాం. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, మనం ఇప్పుడు పచ్చి రొయ్యలు అండ్ ములక్కాడ వండుకుందాం. ఓకేనా, ముందైతే గ్యాస్ అయితే వెలిగించుకుందాం. కొద్దిగా ఆయిల్ అయితే వేస్తున్నానండి. చాలా సింపుల్గా చెప్తాను, మీరు తప్పకుండా అయితే ట్రై చేయండి. మీరు ఆయిల్ అనేది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే తీసుకోండి, హెల్త్కి చాలా మంచిది. దీంట్లో చూడండి ఏమేమి ఉంటాయో. విటమిన్ ఏ, విటమిన్ డి, విటమిన్ సి అనేది ఉంటుంది. ఓకేనా, తక్కువ కొలెస్ట్రాల్ అయితే వస్తుంది. ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేస్తున్నాను. ఇవన్నీ కడిగి అయితే ఇలా వాటర్లో వేసి పెట్టాను. ఎందుకంటే ములక్కాడలు కూడా ఉన్నాయి కదా, అందుకే అలా అయితే వేసి పెట్టానండి. ఉల్లిపాయలు అన్నీ అయితే వేసేస్తున్నాను. ఇవైతే ఇలా అయితే మనము తగ్గ తిప్పుకుని ఒక 5 minutes అయితే మూత అయితే పెట్టుకుందాం. ఓకేనా, ఇప్పుడైతే అయిపోయిందండి. ముందుగా నా ఛానల్ ఎవరైనా చూస్తే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడైతే తీసి చూద్దాం. ఇంకా చూడండి, మనకి ఇప్పుడు తొందరగా అయిపోవాలంటే దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. 1 స్పూన్ సాల్ట్ అయితే వేస్తున్నాను నేను. వేసుకున్న తర్వాత బాగా అయితే మనము కలిపేసుకుందాం. సాల్ట్ వేస్తే బాగా అయితే అవుతాయండి ఉల్లిపాయలు అనేవి. ఒక 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత మనము ఉన్నాము. వీడియోస్ తీయడం చాలా కష్టమండి. ఇలా చేయడం, ఎడిట్ చేయడం అనేది చాలా కష్టము. మనము ఎంత కష్టపడుతున్నామో దానికైతే ఎక్కువగా ఫలితం అయితే వస్తుంది యూట్యూబ్లోని. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను నా ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చూద్దాం. దీంట్లోనే లైట్గా పసుపు అయితే యాడ్ చేద్దాం మనం కొంచెం. ఎందుకంటే కొంచెం కాదండి, ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే పచ్చిరోలు వేస్తున్నాం కదా, అందుకును. ఇంకా చూడండి నేను ఇంత వేస్తున్నాను. పచ్చిరోలు కదండి, నీసు వాసన అనేది పోతుంది. దీన్నైతే గడ్డి అయితే నేను బాగా కలిపేసుకుంటున్నాను. చూడండి ఇలాగా. ఒక 5 minutes అలా వచ్చేసి తర్వాత మేము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దాం. నేను ప్రతిదండి ఇలా రోటీలోనే దంచుకుంటాను. ప్రతిదీ ఏదైనాని మసాలా కానీ అల్లం కానీ ప్రతిదీ ఇలా రోటీలో దంచుకోవడం వల్లే మనకి కర్రీస్ టేస్ట్ అనేది అయితే వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. కలిపేసుకుని పచ్చి వాసన అంతా పోయేంత వరకు అయితే మనము ఇవైతే వేయించుకుందాం. ఇలా జస్ట్ అయితే మూత అనేది ఫుల్గా పెట్టండి, ఇలా అయితే పెట్టండి. ఎందుకంటే పచ్చి వాసన అంతా అయితే పోతుంది. మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఈ టిప్స్ని అయితే పాటించండి. ములక్కాడలు అయితే ఇలాగా శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇలా అయితే కట్ చేసుకోండి. ఇలా చిన్న చిన్న ముక్కల కిందే కట్ చేసుకోండి. ఎందుకంటే మనము నవ్వడానికి కొంచెం ఈజీగా అయితే ఉంటుంది. పెద్ద అయితే మనము అంత అలా తినలేము. ఇంత సైజులో అయితే కట్ చేసుకుంటే మనకు అన్నీ అయితే బాగుంటుంది తినడానికి కూడా. ఓకేనా, ఓకేనా ఫ్రెండ్స్.
ఇప్పుడైతే దీంట్లో మనము చూద్దాం. పచ్చిమిరపకాయ అంతా పోయింది. ఇప్పుడు దీంట్లో పాన్స్ అనేది వేద్దాం. పాన్స్ అనేది అండి మనం క్లీన్ చేసుకున్నప్పుడు ఇక్కడ మధ్యలోది ఒకటి అనేది ఉంటుంది, అదైతే తీసేసుకోండి. అలా క్లీన్ చేసుకోవడం వల్ల మనకి పచ్చిమిరపకాయ టేస్ట్ అనేది ఉంటుంది. దీంట్లో వేసుకుంటాం. అయితే ఎక్కువ మొత్తం అయితే మనం కలిపేసుకుందాం. పసుపు గట్ట వేసాం కదండి, ఇలా అయితే కలిపేసుకోవాలండి. ఒక 5 minutes అయితే మూత పెట్టుకుందాం. ఎందుకంటే దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, సాల్ట్ అనేది యాడ్ చేసాం కదా, పచ్చిరొల్లు వేసాం కాబట్టి దానికి బాగా అయితే పడుతుంది. మనం ఒక 5 minutes అయితే వెయిట్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు మూత తీసి చూద్దాం. దీంట్లో ఇప్పుడు కారం అయితే యాడ్ చేద్దాం. మీరు స్పైసీ కావాలంటే ఎక్కువైతే తినొచ్చు. నేనైతే 1 స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. కారం ఎక్కువ తినే వాళ్ళు కూడా ఉంటారు, మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు. నేను 1 స్పూన్ అయితే వేస్తున్నాను. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కారం అయితే ఎక్కువైతే తినరు, అందుకని నేను తక్కువ అయితే వేస్తున్నాను. 5 minutes అలా అయితే మూత పెట్టుకుందాం. బాగా గ్రేవీ అయితే అవుతుంది. ఓకేనా? దీంట్లో ములక్కాయలు వేయలేదు కదండి, ములక్కాయలు అయితే వేద్దాం. ములక్కాయలు మనకి ఎలా వేసినైతే ఉడికిపోతాయి. ఎందుకంటే ఇది ములక్కాయలు అనేవి చాలా లేతగా అయితే ఉన్నాయండి, అందుకే నేను లాస్ట్ అయితే వేస్తున్నాను. కొంచెం ముదురుగా ఉంటాయి కదండి, అవి అయితే మనం ఫస్ట్లో అయితే వేసేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు వేయకుండానే ఆనియన్స్ అయితే మనం వేసేసుకోవచ్చు అండి. కొంచెం లేతగా ఉన్నాయని నేను లాస్ట్నే వేస్తున్నాను. ఒక 5 minutes అయితే మూత పెట్టి పెట్టేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మూత తీసి చూద్దాం. ఇప్పుడు 1 గ్లాసు వాటర్ అయితే వేస్తున్నాను. ఓకేనా? మూత అయితే పెట్టేసుకుందామండి. ఈలోపు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను కదా, ఇప్పుడు మసాలా అయితే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు నేను రోటీలోనే నేను దంచుకుంటానండి మసాలా అనేది. టేస్ట్ అనేది అయితే చాలా అయితే బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. రోటీలో చాలా చాలా టేస్ట్ అనేది వస్తుందండి. ఇప్పుడైతే చూద్దాం. చూడండి, అలా వచ్చినప్పుడే మనం మసాలా అనేది వేసుకుంటే చాలా టేస్ట్ అనేది వస్తుంది. చాలా టైం పడుతుందండి. ఇదిగో చూడండి, ఇలా అయితే వేసేసుకుందాం. కర్రీ అనేది చాలా టైం పడుతుంది మనకి. నేనైతే మీకు డైరెక్ట్ ఇస్తున్నాను. ఇది మనము వేసేసాము కదండి, ఒక 10 minutes ఉంచేస్తే కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనకి. ఎంతో టేస్టీగా యమ్మీగా తినేది. మూత తీసి చూద్దాం. కర్రీ అయితే వస్తుంది. లాస్ట్ని కొత్తిమీర గార్నిష్ అండి. నేనైతే కొత్తిమీర అయితే నా దగ్గర అయితే లేదు ప్రజెంట్. వేడి అన్నంలో నేనైతే కర్రీ అయితే వేసేసుకుని అయితే తినేస్తున్నాను. ఎలా ఉందో మీకు టేస్ట్ చేసేది చెప్తాను. ఓకేనా? టేస్ట్ చేసి చెప్తాను. కర్రీ అయితే అయిపోయింది. నేను కట్టేయడమే, గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను. కర్రీ ఎలా ఉందో చెప్తాను. లాంగ్ వీడియో ఎక్కువ ఉందని మీరు ఏమి ఓపికతో అయితే చూడండి ఫ్రెండ్స్. వావ్, చాలా చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో లాంగ్ వరకు అయితే చూస్తేనే మీకు అర్థమవుతుంది. వీడియోని అయితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? బాయ్, సీ యూ టుమారో. బాయ్ ఫ్రెండ్స్.